నిజం న్యూస్ కి స్వాగతం. మహబూబ్ నగర్ పట్టణం సేవాలాల్ మహారాజ్ ర్యాలీ బంజారా బిడ్డలకు అండగా ఉంటారని మహబూబ్ నగర్ సేవాలాల్ మహారాజ్ 286వ జయంతి సందర్భంగా నిర్వహించిన ర్యాలీకి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించి ర్యాలీని ప్రారంభించారు. సేవాలాల్ మహారాజ్ లేదా సంత్ సేవాలాల్ మహారాజ్ అని కూడా పిలుస్తారు. బంజారా సమాజానికి చెందిన ప్రముఖ సాంఘిక సంస్కర్త మరియు ఆధ్యాత్మిక నాయకుడు. అతను ఫిబ్రవరి 15, 1739 కర్ణాటకలోని సుర్గుండ కొంపలో జన్మించాడు. సేవాలాల్ మహారాజ్ భారతదేశంలోని వివిధ రాష్ట్రాలలో వ్యాపించి ఉన్న సంచార సమూహమైన బంజారా సమాజం చేత ఎంతో గౌరవించబడతారు. అతను సమాజంలో ప్రబలంగా ఉన్న సాంఘిక సంస్కరణలు తీసుకురావడంలో మరియు మూఢనమ్మకాలు మరియు కాలం చెల్లిన ఆచారాలను నిర్మూలించడంలో కీలక పాత్ర పోషించాడు. విద్య, పరిశుభ్రత మరియు సాధారణ జీవితం యొక్క ప్రాముఖ్యతను ఆయన నొక్కి చెప్పారు. సేవాలాల్ మహారాజ్ బంజారా సమాజ హక్కుల కోసం కూడా వాదించారు మరియు వారిని ప్రధాని స్రవంతి సమాజంలోకి అనుసంధానం చేయడానికి కృషి చేశారు. सारे हाथ दौड़ा ऊपर नाचो देने के कमर सेवालाल महाराज की सेन हाथ ऊपर कमर सेवालाल भाइयों सगाशन गणगो तो पवन सेना सदगुरु सेवालाल महाराज की सेवा भाई अरदास जय जय बात कमेटी करना ये गोरू ना ये जाग लायचा अंदर सेना सनी कांगो तू ना चेडी तरवे दबाऊ दबे दबे खोचेना धोला झंडा बाबू धोला झंडा सेवा धोला झंडा बाला बापू सेवालाल धोला घोड़े पर बैठो सी सेवालाल आओ ऊपर आने డాన్స్ ప్రోగ్రామ్ స్కూల్ పిల్లలను డాన్స్ నేర్పించి ఎంతో చక్కటి డాన్స్ నేర్పించి ఇక్కడ తీసుకురావడం జరిగింది. కాబట్టి కబడ్డీ మారో ఎంకరేజ్ కరో నాచోడేగా కబడ్డీ మారో ఎంకరేజ్ కరో జై బోలో సేవాలాల్ మహారాజ్ సేవాలాల్ ధోళ घोड़े पर बैठो सी सेवालाल चूर मोती वाला बापू सेवालाल चूर मोती वाला बापू सेवालाल झूलाम झंडा सेवालाल तार झंडा झूलाम बापू सेवालाल जगत जननी जगदंबा याडी रोचेला जगत जननी जगदंबा याडी रोचेला
శుభాకాంక్షలు. ఎన్నో సంవత్సరాలుగా గిరిజనులకు ఆరాధ్య దైవమైనటువంటి శివలాల్ మహారాజ్ జయంతిని తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత చేసుకున్నాం. గిరిజన భవనం కట్టించుకున్నాం, శివలాల్ దేవాలయాన్ని కట్టించుకున్నాం, చదువుకుంటున్నాం, గిరిజన తాండాలను గ్రామ పంచాయతీ చేసుకున్నాం. నీళ్ళు లేక అవస్థలు పడుతున్నటువంటి తాండాలు ఇలా సంతోషంగా ఉన్నాయి. శివలాల్ మహారాజ్ మంచిగా చూడాలని, సంతోషంగా చూడాలని, ఆ శివలాల్ మహారాజ్ బావునారు గిరిజన సోదరులను చల్లగా చూడాలని మనసారా కోరుకుంటున్నా. శివలాల్ మహారాజ్కి చెల్లెళ్లకు, అన్నలకు, తమ్ముళ్లకు, నా బంజారా సోదరులకు అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. నేను బాలనగర్, రాజాపూర్లో కూడా అక్కడ కూడా పాల్గొని ఇక్కడికి వచ్చిన. మరి మీ అందరు కూడా శివలాల్ మహారాజ్ యొక్క ఆశీస్సులతో, వారి యొక్క గైడెన్స్లో, అంటే మార్గదర్శకంలో ప్రతి ఒక్కరు కూడా నడుచుకొని సమాజంలో ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు రావడానికి సంత్ శివలాల్ మహారాజ్ గారి యొక్క ఆశీస్సులతో ఏ విధంగా అయితే మీరు ముందుకెళ్తున్నారో, ఇంకా ముందుకు వెళ్ళాలని, ఇంకా పైకి అభివృద్ధిలోకి రావాలని, బంజారా సమాజం అంతా కూడా అభివృద్ధిలోకి రావాలని చెప్పి ఈ సందర్భంగా ఆ మహనీయుని యొక్క మహారాజు యొక్క ఆశీర్వాదాలు ఉండాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నా. మొన్ననే పెద్దలు చాలా మంది నన్ను కలిసి, ఎక్స్ఎంపీ సీతారాం నాయక్ గారు, హుస్సేన్ నాయక్ గారు, ఇంకా చాలా మంది బంజారాల పెద్దలందరూ మమ్మల్ని కలిసి ఢిల్లీలో ఉన్నప్పుడు కలిసి సంత్ శివలాల్ మహారాజ్ యొక్క జయంతిని అధికారికంగా దేశవ్యాప్తంగా కూడా నిర్వహించాలని వారు కోరినటువంటి సందర్భంగా పార్లమెంట్లో 0 అవర్లో విషయాన్ని ప్రస్తావించేటువంటి అవకాశం వచ్చిన సందర్భంగా కేంద్ర ప్రభుత్వం దృష్టికి సంత్ శివలాల్ మహారాజ్ యొక్క జయంతిని ఎక్కడైతే పెద్ద ఎత్తున ఈరోజు తెలంగాణలో కానీ, పక్కన కర్ణాటకలో కానీ, మహారాష్ట్రలో కానీ నిర్వహిస్తున్నారో, అదేవిధంగా దేశవ్యాప్తంగా కూడా అధికారికంగా వారి జయంతిని నిర్వహించాలని, వారి చరిత్రను ప్రతి ఒక్కరికి తెలిసే విధంగా, ఆ చరిత్రను కూడా తెలిపే విధంగా ఒక కార్యక్రమాన్ని తీసుకోవాలని అధికారికంగా నిర్వహించినప్పుడే వారి చరిత్ర బయటకు వస్తుంది. ప్రతి బంజారాకు, ప్రతి ఒక్క ఎస్టీలకు, లంబాడీలకు అందరికీ కూడా వారి చరిత్రను తెలుసుకునేటువంటి అవకాశం కలుగుతుంది. ఇప్పుడు కొత్తగా చాలా మందికి సంత్ శివలాల్ మహారాజ్ యొక్క జీవితం విషయం అందరికీ తెలియకపోవచ్చు. అది అందరికీ కూడా తెలిపేటటువంటి అవకాశం వస్తుంది, తెలుసుకునేటటువంటి అవకాశం వస్తుంది. ఆ మార్గదర్శకంలో మనం అందరం నడుచుకున్నటువంటి ఒక స్ఫూర్తిని కలిగిస్తుంది. కాబట్టి మరి వారి జయంతిని అధికారికంగా నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరడం జరిగింది పార్లమెంటులో. అదేవిధంగా మంత్రిని, అదేవిధంగా గజేంద్ర సింగ్ షెకావత్ గారు, ఆ శాఖ మంత్రులు ఏదైతే ఉన్నారో, కల్చర్ శాఖ మంత్రులు ఏదైతే ఉన్నారో వారిని కూడా కలిసి మరి ఈ యొక్క జయంతిని అధికారికంగా రేపటినటువంటి అవకాశాన్ని కల్పించాలని వారి దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరిగింది. వారు పరిశీలిస్తామని చెప్పి మేము కూడా మళ్ళీ నెక్స్ట్ సెషన్స్ అప్పుడు అందరం కూడా ఎంపీలందరం కూడా మేము కలిసి భారతీయ జనతా పార్టీ ఎంపీల మొన్న 5 మంది వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత కూడా అందరం కూడా మళ్ళీ కలిసి దీని విషయాన్ని అది హోంశాఖ మంత్రి అమిత్ షా గారి దృష్టికి, అదేవిధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి దృష్టికి కూడా తీసుకెళ్లి తప్పకుండా సంత్ శివలాల్ మహారాజ్ యొక్క జయంతిని అధికారికంగా దేశవ్యాప్తంగా నిర్వహించినటువంటి విధంగానే కాకుండా వారి చరిత్రను కూడా ప్రతి ఒక్కరికి తెలిపే విధంగా తప్పకుండా మా వంతు కృషి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్క అక్క, చెల్లె, అన్న, తమ్ముడు, బంజారా సోదరులకు, సోదరీమణులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున మరోసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ, భారత్ మాతా కీ, సంత్ శివలాల్ మహారాజ్ కి, సంత్ శివలాల్ మహారాజ్ కి జై. రామ్ 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 ఏదో సంత్ శివలాల్ మహారాజ్ 286వ జయంతిని పురస్కరించుకొని ఈరోజు శోభయాత్ర ర్యాలీ గడియారం చౌరస్తా నుండి
మొదలై అయ్యప్పగుట్ట వరకు కొనసాగుతుంది కాబట్టి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా మనకు అఫీషనల్ హాలిడేస్ కాకుండా అఫీషియల్ ఇలా తాత్కాలిక సెలవు దినంగా కాకుండా ఖచ్చితంగా అఫీషియల్ హాలిడేస్ ఇవ్వవలసిందిగా, అలాగే గోర్బోలిని 8వ షెడ్యూల్లో చేర్చాలని చెప్పి ఈ శోభయాత్ర ర్యాలీ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. అందరికి చేసేవాళ్ళ అందరికి నమస్కారం అండి. నా పేరు హరి. నేను సద్గురు సేవాలాల్ మహారాజ్ ఉత్సవ కమిటీ ఉపాధ్యక్షులు మరియు సాంస్కృతిక కార్యదర్శిని. మేము ఈ సేవాలాల్ జయంతి అనేది మేము ప్రతి ఏటా 3 సంవత్సరాల నుండి మేము జరుపుకుంటున్నామండి. ఫిబ్రవరి 15 తారీఖు రోజు మాది ఉంటుంది సేవాలాల్ జయంతి అనేది. మేము ఘనంగా ప్రతిసారి మేము నిర్వహిస్తున్నాము. మా అధ్యక్షుడైన రఘు కేకేటి ఆధ్వర్యంలో ఇవన్నీ జరుగుతుంది. రఘు కేకేటి మరియు ప్రధాన కార్యదర్శి ఛత్రపతి, కోశాధికారి రాజేష్, ఇంకా ఉపాధ్యక్షులు వెంకీ విజయ్, మేము మా టీం మొత్తం కలిసి ఈ శోభయాత్రను ప్రతి సంవత్సరం మేము ఘనంగా నిర్వహిస్తున్నాము. దీనికి సంబంధించి ప్రజలు కూడా మాకు బాగా సహకారం ఇస్తున్నారు. అందరికీ ధన్యవాదాలండి. ప్రతి ఏటా ఇలాగే మీ పూర్తి సహకారం మాకు ఉండాలని చెప్పి మేము ఆశిస్తున్నాము. అందరికి థ్యాంక్ యూ అండి. మీడియా మిత్రులకు, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా వాళ్ళకు నమస్కారాలు. నేను ఛత్రపతి నాయక్, సద్గురు సేవాలాల్ మహారాజ్ శోభయాత్ర కమిటీ జనరల్ సెక్రటరీ. ఈరోజు మా జిల్లా కేంద్రంలోని క్లాక్ టవర్ దగ్గర సద్గురు సేవాలాల్ మహారాజ్ శోభయాత్ర కమిటీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున భారీ శోభయాత్ర తీసినాము. ఈ శోభయాత్రకి రాజకీయంగా మరియు కుల మతాలు అతీతంగా తీయడం జరిగింది. చాలా పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ శోభయాత్ర ప్రతి సంవత్సరం జరుగుతుంది కాబట్టి మహబూబ్నగర్లో ఉన్న గిరిజన బంజారాలు అందరూ చాలామంది పాల్గొన్నారు. రాబోయే రోజుల్లో సద్గురు సేవాలాల్ మహారాజ్ యొక్క విగ్రహాన్ని మెట్టుగడ్డలో ప్రతిష్ఠించాలి మరియు మెట్టుగడ్డని సద్గురు సేవాలాల్ మహారాజ్ జయంతిగా గత సంవత్సరం ఎమ్మెల్యే గారిని ఇది చెప్పడం జరిగింది. ఇప్పటి వరకు లేదు కాబట్టి ఈసారి పకడ్బందీగా సద్గురు సేవాలాల్ మహారాజ్ యొక్క విగ్రహం మెట్టుగడ్డ చౌరస్తాలో పెట్టాలి. మెట్టుగడ్డ చౌరస్తాని సద్గురు సేవాలాల్ మహారాజ్ చౌరస్తగా ప్రకటించాలి. లేని ఏడల ఎమ్మెల్యే గారిని వారి యొక్క క్యాంప్ ఆఫీస్లో ధర్నా చేస్తామని ఈ యొక్క శోభయాత్ర నుంచి మేము ప్రకటిస్తున్నాం.